జై శ్రీరామ్. ఆ మహాబలవంతుడు రావణాసురుడు తన తమ్ముడు విభీషణుడు చెప్పిన మాటలను విన్నాడు. విభీషణ, నీవు చక్కగా చెప్పావు. దూతను చంపివేయడము నింద్యమే. వీడిని మరొక విధముగా అవశ్యము శిక్షించవలెను. కోతులకు తోకంటే మక్కువ, అందువలన వీడి తోకను కాల్చవలెను. కాలిపోయిన తోకతో వీడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవలెను. వీడు అంగవైకల్యముతో దుఃఖపడటము వీడి ఆప్తబంధువులు, స్నేహితులు, దాయాదులు మొదలగు వారందరూ చూడవలెను. వీడి తోకకు నిప్పంటించి అది కాలుతూ ఉంటే వీడిని చతుష్పథాలలో పట్టణమంతటనూ త్రిప్పవలెను. అంతటా రాక్షసులందరూ రావణాసురుడి ఆజ్ఞను శిరసావహించి చెలరేగి చిరిగిపోయిన గుడ్డపీలికలను తీసుకువచ్చి హనుమంతుడి తోకకు చుట్టడము మొదలుపెట్టారు. అట్లా రాక్షసులు తన తోకకు గుడ్డపీలికలు చుడుతూ ఉంటే అడవిలో ఎండుకట్టెలకు అంటుకున్న అగ్నిహోత్రము వలె హనుమంతుడు మనసా విజృంభించినాడు. గుడ్డపీలికలు చుట్టిన ఆ హనుమంతుని తోకకు రాక్షసులు నూనెతో తడిపి నిప్పంటించినారు. హనుమంతుడికి మహాచెడ్డ కోపము వచ్చింది. ముఖము ఎర్రబడిపోయింది. భగభగ మంటలు మండుతూ ఉన్న తన తోకను విదిలించి ఆ రాక్షసులందరినీ పడగొట్టాడు. జై శ్రీరామ్.